పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న సహచర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు, మీ అందరూ ఈరోజు మేము మొన్న గడిచిన 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నియంత్రిత అహంకార పాలన చేసి వాళ్ళు ఈ మధ్యకాలంలో వాళ్ళ ఫ్యామిలీ డ్రామా, ఇంట్లో గొడవలు ఎక్కువై ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అయ్యి అది తెలంగాణ పబ్లిక్ మీద డైవర్ట్ చేయడానికి ఈ కవిత గారు లెటర్ రాసిన ఇష్యూ అనుకోండి, కాళేశ్వరం నోటీసులు అనుకోండి, దానిల మీద మాట్లాడకుండా ఈరోజు గౌరవ మా సీఎం గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. దానిలో కవిత గారు లెటర్ రాసి కొన్ని క్వశ్చన్లు వేసింది. దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. ఆ కూలేశ్వరం ప్రాజెక్టు చేసిన దానికి నోటీసులు ఇచ్చినందుకు మేము అటెండ్ అవుతున్నామని చెప్పాలి. అది చెప్పకుండా ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ నుంచి మేము చెప్పేది ఏంటంటే, నియంతృత్వం అహంకారం అనేది కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అంటే, కన్న కూతురు కూడా టైం ఇవ్వలేదు. లెటర్ కేసీఆర్ కూతురు కవిత లెటర్ రాసి ఆయనకు పంపించే స్టేజ్కి వచ్చిందంటే కూతురు కూడా టైం ఇవ్వనట్లే కదా. ఆయన ఎంతమంది పార్టీ సీనియర్స్ను, ఎంతమందిని పార్టీ ఫౌండర్స్ను బయటికి దొబ్బినారు. దాంట్లో భాగంగానే వాళ్ళ ఇంట్లో సమస్యలు వచ్చి ఈ మధ్యకాలంలో హరీష్ గారింటికి పోయి రిక్వెస్ట్ చేసినట్టు అన్ని మీడియాలో చూసినాం మనం. ఈ కవిత నన్ను పిలిచి మాట్లాడలేదని, వాళ్ళ నాయన టైం ఇవ్వలేదని లెటర్ ఇచ్చింది చూసినాం. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండేది పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్న ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి దీనికి మేము అడిగిన దానికి అన్ని సమాధానాలు చెప్పాలి. ఒకటి, ఈ మీ చెల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తామని ఎక్స్పెక్ట్ చేసినాం, అది చెప్పలేదు. ఆయన దేవుడు అంట, ఆయన చుట్టుముట్టున్న అన్ని దయ్యాలంట. ఆ దయ్యాలు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ దయ్యాలు ఎవరు? ఆయన చుట్టుముట్టు ఉండేది ఒకటి అన్న, ఒకటి బావ, ఒకటి ఇంకో అన్న. వాళ్ళు ముగ్గురే కదా, మరి వాళ్ళు దయ్యాలా? చెప్పండి. మీరు దయ్యాలైతే దయ్యాలని చెప్పండి. మరి దేవుడు ఎవరు, దయ్యం ఎవరు, దేవత ఎవరు డిసైడ్ చేసుకునాల్సింది మీరు. దాన్ని ప్రజల మీద చెప్పొద్దని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కోవట్లు ఎవరు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, నిజంగానే అట్లా మాట్లాడితే నీ కన్న కూతురికే టైం అయినా ఆ పార్టీ అధ్యక్షునిగా కానీ, మాజీ ఇప్పుడు ఉన్న సిఎల్పి వాళ్ళ బీఆర్ఎల్పి లీడర్ కానీ దేనికి పనికొస్తాడో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటు లేడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో లేడు. వాళ్ళు అట్లాంటి ఆయన తెలంగాణ ప్రజలకు అవసరమా? అవసరం లేదని ఇంటికి పంపించారు. ఇంటికి పంపించినప్పుడు మూసుకొని కూర్చునాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అట్లా పోషించకుండా మా సీఎం గారిని ఇష్టం ఉన్నట్లు మీరు రిజైన్ చేయాలంటే ఎందుకు చేయాలి? రోజుకు 24 గంటలు పనిచేస్తున్నందుకు చేయాలా? ఫస్ట్ 3 నెలలు మీరేం చెప్పారు? 3 నెలల గవర్నమెంట్ పడిపోతుంది, 4 నెలల గవర్నమెంట్ పడిపోతుంది, ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు. ఈ తెలంగాణ ప్రజలు 94 లక్షల మంది ఓట్లేసి గెలిపించుకున్న మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా ఎమ్మెల్యేలమంతం ఆయనకు అండగా ఉంటాం. ఎందుకు ఉంటామంటే 9.5 సంవత్సరాలు దాదాపు 8,14,00,000 అప్పుల కుప్ప చేసిపోయారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని. అన్నీ ఉన్నా కూడా దానికి 6,500 కోట్లు ప్రతి నెల వడ్డీ కడుతూ, దానికి ప్రజలకు మేము ఇచ్చిన గ్యారంటీలో భాగంగానే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసినందుకు రాజీనామా చేయాలన్నా, 200 యూనిట్లు ఫ్రీ బిల్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా, దాంతోపాటు 5 లక్షల నుంచి 10 లక్షలు ఆరోగ్యశ్రీ చేసినందుకు చేయాలన్నా, దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకు చేయాలా, హైదరాబాద్లో శ్రీమంతులు తినే సన్న బియ్యం తెలంగాణ ప్రజలకు 3 కోట్ల మందికి ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా, దాంతోపాటు మా రుణమాఫీ 21,000 కోట్లతో రుణమాఫీ చేసినందుకు రాజీనామా చేయాలన్నా, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద మేమంతా ఎంప్లాయ్మెంట్ కోసం ఇస్తున్నందుకు చేయాలన్నా, మా జాబ్ క్యాలెండర్స్ ప్రకారం గవర్నమెంట్లో ప్రైవేట్లో 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు చేయాలన్నా, దాంతోపాటు మా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరినీ ఆర్టీసీకి బస్సులకు ఓనర్లు చేసినందుక, సోలార్ ప్లాంట్లు పెట్టి సోలార్కు వాళ్ళను కార్పొరేట్ కంపెనీలతో సమానంగా ఓనర్లు చేసినందుకు రాజీనామా చేయాలన్నా, ఎందుకు చేయాలి? మా రేవంత్ రెడ్డి గారు పేరింటేనే మీ ఫ్యామిలీలో నిద్ర పట్టకనే ఆ పేరు ఎక్కువ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు దడదడలాడించి మీ ఇంట్లో కొట్లాటలు పెట్టుకున్నారు. మీరు డోర్ మూసుకొని కొట్లాడండి, మీ ఇంటి ఇష్యూను తెలంగాణ ప్రజలకు అంటించొద్దని వాళ్ళకి చెప్తూ, దాంతోపాటు మీ బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అప్పుడున్న
టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆల నరేంద్ర గారిని విజయశాంతి గారిని వెళ్ళగొట్టింది నిజం కాదా? దాంతోపాటు ఆ రవీంద్ర నాయక్ వచ్చేసి మీ ఆ పార్టీ ఆఫీస్ మీద మట్టి పోసి మర్చిపోయారా? దాంతోపాటు అప్పుడున్న మాజీ మంత్రులు చంద్రశేఖర్ గారు కానీ విజయరామారావు గారు కానీ వాళ్ళు మీ గురించి మీ ఫ్యామిలీ గురించి ప్రెస్ పెట్టి చెప్పింది మర్చిపోయారా? మీరా రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? ఈటెల రాజేందర్ గారిని మెడబట్టి గెట్టింది నిజం కాదా? దీంతోపాటు రాజయ్య గారిని రాత్రికి డిప్యూటీ సీఎం బర్తరఫ్ చేసింది నిజం కాదా? 70 రోజులు క్యాబినెట్ మంత్రివర్గం లేకుండా మీ అయ్య ఒక్కడే సీఎంగా ఉండి పరిపాలించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? దాంతోపాటు ఏ మీటింగ్ జరిగినా మీరు చూస్తున్నారు, ఏ పార్టీ మీటింగ్ జరిగినా వాళ్ళ పర్సనల్ మీటింగ్ జరిగినా చక్కగా వేదిక మీదకి రావడం, వాళ్ళందరికీ ఇట్లా చెప్పుకుంటూ పోవడం, ఆయన ఒక్కడే మాట్లాడతారు. మీరు గమనించారు కదా, ఆయనకు మా ముఖ్యమంత్రి గారికి ఎంత డిఫరెన్స్ ఉందో తెలంగాణ ప్రజల మాకందరికీ మాట్లాడే ఛాయిస్ ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడతాడు. ఆయన డైరెక్ట్ వచ్చి మైక్ పట్టుకుంటాడు. ఆయన ఉన్న వాళ్ళందరూ చూసుకుంటుండాలి, వంగి వంగి నమస్తే పెట్టాలి, కాలు మొక్కాలి. అది మీ కల్చరు, ఇది మా కల్చరు. దానికి మీరు సమాధానం చెప్పాలి. దాంతోపాటు సిగ్గు శరం లేకుండా మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఈ కవిత అడిగిన క్వశ్చన్లకు సమాధానాలు చెప్పకుండా ఆ దయ్యం ఎవరో, దేవుడు ఎవరో, దేవత ఎవరో గవి చెప్పండి. కానీ ఇవన్నీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఇంకొకసారి మా రేవంత్ రెడ్డి గారి గురించి మళ్ళీ మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చేసుకుంటుంది. దాంతోపాటు ఏం చేయాలో మాకు తెలుసు. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళ క్యాండిడేట్ లేరు. క్యాండిడేట్ లేకనే మేము ఉన్నామని చెప్పుకోవడానికి ప్రజల్లో మా పార్టీ కూడా కొంచెం బతికుందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్లో చీపిడితో ఊడ్చినట్లు మొత్తం ఊడ్చేస్తారు. వాళ్ళకు ఒక్క సర్పంచ్ రాదు, ఒక్క జిల్లా పరిషత్ రాదు. దానికి వాళ్ళు రెడీగా ఉండాలి. దాంతోపాటు కవితను అరెస్ట్ చేసినప్పుడు ఇప్పటిదాకా చెప్పినట్లు అప్పుడేమో ఈడీ బోడీ ఇష్టం ఉన్నట్లు ఇంటర్వ్యూలు మీరే చేసిండ్రు తెలుసు. మళ్ళీ ఇప్పుడేమో ఈడీ అట్లా ఈడీ ఇట్లా అని చెప్తారు. సో మాట్లాడే ముందు ఒక మాటకు మీరు కమిట్మెంట్ ఉండాలి. దాంతోపాటు మేము అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్లో చెప్పినాం, పొద్దున పోలింగ్ బూత్ స్టార్ట్ అయింది, 9 గంటల కల్లా బీఆర్ఎస్ వాళ్ళు పోయి బీజేపీ క్యాంపులో కూర్చున్నారు టెంట్ కింద. మేము అప్పుడే చెప్పినాం, వీళ్ళిద్దరూ ఇక్కడ గల్లీలో ఇక్కడ కొట్లాడుతున్నారు, ఢిల్లీలో దోస్తాన్ చేస్తున్నారు, అక్కడ పోయి ఢిల్లీలో రాత్రిపూట కాలు మొక్కొస్తున్నారు వాళ్ళ చెల్లి కోసం అని అప్పుడే చెప్పినాం. అందుకే వీళ్ళు ఇండైరెక్ట్ వాళ్ళని గెలిపించారు. సో ఈ ఇంటర్నల్ మీ పంచాయతీని ప్రజల మీద రుద్దొద్దని చెప్పుకుంటూ, దాంతోపాటు ఈ లొట్టపీస్ గాలు ఎవరో ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారు. మీరే లొట్టపీస్ గాలని మీ ఇంటికి వండి మీ అహంకార పాలన, మీ ఇంటి పాలన తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేదని చాలా సీరియస్గా చెప్పిన్నారు. మళ్ళొక్కసారి ఆ తిక్క వర్డ్స్ వాడితే మాకు కూడా నోరుంది, మేము కూడా తెలంగాణలో పుట్టినాం, మేము కూడా ఉప్పు కారం తింటాం, మాకు కూడా బూతులు వచ్చు, మాకు కూడా చాలా గట్టిగా సమాధానం చెప్తాం. ఒకవేళ మీరు దానికి ప్రిపేర్ అంటే మీరు స్టార్ట్ చేద్దాం, మేము స్టార్ట్ చేద్దాం, మేము చాలా ఇంకా ఎక్కువ మాట్లాడతాం, దానికి కూడా ప్రిపేర్ కావాలి. దాంతోపాటు ఈ పార్టీ ఫండ్కి సంబంధించిన ఈడీ కేసు అంట, మీరు బీజేపీ రెండు మీరిద్దరు దొందే, మీరిద్దరు ఒకటే. మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఇప్పటిదాకా లెక్కలతో సహా మా ఎమ్మెల్యే గారు చెప్పున్నారు. సో 280 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చినప్పుడు ఇంత చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి దానిలో ఎవరో ఏమని అడిగితే ఈడీ కేసులో యాడ్ చేస్తారంట. సార్ మీరు ఏం చేసినా తెలంగాణ 4 కోట్ల ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎవరు ఉంటారు కాబట్టి కాలం పరిష్కరిస్తుంది. దాంతోపాటు ప్రెస్ స్టేషన్లు ఉన్నారు, మీరు మీడియా మిత్రులను కూడా నేను నిన్న ఈరోజు ప్రెస్ మీట్లో మిమ్మల్ని కూడా అహంకారంగా మాట్లాడుతున్నాడు. దాంతోపాటు అవన్నీ తగ్గించుకుంటే మంచిది, ఇంకా తగిన శాస్తి చేస్తారు తెలంగాణ ప్రజలు. ఏది ఏమైనా గవర్నమెంట్కి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్టార్టింగ్లో మా పార్టీలో మా వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి ఏదో చేయాలనుకున్నారు, గవర్నమెంట్ కూల్చాలనుకున్నారు, ఇంకా ఏదో చేయాలనుకున్నారు. ఇక్కడ నుంచి వేదిక నుంచి మా కాంగ్రెస్ పార్టీ గెలిచిన అందరు ఎమ్మెల్యేల తరఫున మేమిద్దరం చెప్తున్నాం, మా గవర్నమెంట్ను, మా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని కవచంలాగా కాపాడుకునే బాధ్యత మాది, మమ్మల్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజలది. కాబట్టి కేటీఆర్ మీ ఇంటి సమస్యను మీ ఇంట్లోనే పెట్టుకొని బయట ప్రజల మీద రుద్దుద్దని ఆయనకి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ.